మంత్రుల ఇళ్లకు చీరలు పంపిస్తా, డబ్బులు ఇవ్వకపోతే జీతంలోంచి కట్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్తే సార్, ఏదో కొత్త స్కీమ్ గురించి చెప్తున్నారు, ఏంటి సార్ అది? ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారెబెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే అందరికీ ఇస్తారా సార్ చీరలు? ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా. ఏంటి సార్ ఆ సూచన? మా సహచర మంత్రివర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది సార్. మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. పేరు పేరున వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి. మరి మంత్రుల భార్యలకు లేవా సార్ చీరలు? వాళ్ళకి లేదు. మీ పక్కన ఉన్న మంత్రులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చీరలు కావాలని అడుగుతున్నారు, కొంత పంపించండి సార్. మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. మీరు భలే కామెడీ చేసేస్తారండి బాబు. అయినా వాళ్ళు అంతగా బతిమాలుతుంటే పంపించవచ్చు కదా. సీతక్క అదనంగా మంత్రులు, ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. మరి ఇంకా ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసిండ్రు, బానే ఉంది. ఏంటది? మంత్రులకు ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని. డబ్బులకి ఎవరు కొంటారు సార్? కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోక. ఇదే దౌర్జన్యం సార్. మీరు బలవంతంగా చీరలు ప్యాక్ చేసి మంత్రులు ఇళ్లకు పంపించిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారు? లేకపోతే నెల జీతాలలో వీళ్ళతో కోతలు విధిస్తా బ్యాంకులో చెప్పి. మీరు ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఒక్కో చీరకు మీరు ఎంత బిల్లు వేసినా కట్టడానికి రెడీగా ఉన్నారు మంత్రులు.